3 లేయర్ ఫార్మింగ్తో లాభాలు. ఒకే స్థలంలో 3 పంటలు, నీరు మరియు స్థలం ఆదా. ప్రయత్నించి చూడండి. నమస్తే అండి. ఈరోజు మన గార్డెన్లో మనం పాటిస్తున్న 3 అంచెల విధానం గురించి మీకైతే క్లియర్గా నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, దానివల్ల యూసేజ్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో ఫుల్గా డీటెయిల్గా మనం తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనమైతే ఇప్పుడు ఈ పాట్లో చూడండి, ఒక అరటి మొక్క వేసాను, దాంతోపాటు తోటకూర ఉంది, మధ్యలో మళ్ళీ దీంట్లోనే పసుపు వేసాను, ఒక తీగ జాతి మొక్క వేసాను. ఇప్పుడు మనకి తోటకూర అనేది రెగ్యులర్గా హార్వెస్ట్ చేసుకోవచ్చు. పసుపు ఇయర్లీ వన్స్ హార్వెస్ట్ అవుతుంది. 9 మంత్స్ తర్వాత అరటి ఒక గెలతో ముగుస్తుంది. తీగజాతి ప్లాంట్ పైకి వెళ్ళిపోతుంది కాబట్టి అది పైన పందిరికి చక్కగా కాపు అయితే వస్తుంది. ఇట్లా మనం ఒక ప్లాంట్లో ఇన్ని రకాలు ప్లాన్ చేసుకోవటం వల్ల ఇవి కంపానియన్గా ఒకదానికొకటి హెల్ప్ చేసుకొని మంచి ఈల్డింగ్ తీసుకోవడానికి, స్పేస్ యూటిలైజ్ చేసుకోవడానికి, వాటర్ కూడా మనకి సేవ్ అవుతుంది. ఇవన్నీ కూడా దీంట్లో ఉన్న బెనిఫిట్స్. చాలా మనకి మంచి ఈల్డింగ్ కూడా వస్తుందండి. ఇదిగోండి, ఇక్కడ ఈ మడిలో అయితే మొత్తం ఫ్రూట్ ప్లాంట్స్ వేసాను. దాని కింద మొత్తం ఇక్కడ ఇట్లా స్వీట్ పొటాటో వేసేసాను. ఇట్లా ప్లేస్ యూటిలైజ్ చేసుకోవటమే. ఇక్కడ మళ్ళీ మొత్తం నిమ్మ, డ్రాగన్ ఫ్రూట్ వేసాను. దాని కింద దోస తీగలు వేసాను. అవి చూడండి, దోసకాయలు కూడా ఎంత బాగా వచ్చాయో. కానీ నిమ్మకాయలు కూడా మనకి ఈల్డింగ్ అయితే చక్కగా ఉంది. దాంతోపాటుగా మళ్ళీ డ్రాగన్ ఫ్రూట్ కూడా పూత స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ కూడా డ్రాగన్ ఫ్రూట్ మొక్క పక్కనే ఒక దొండ తీగ అయితే వేసాను. చూడండి దొండకాయలు ఎంత బాగా వచ్చాయో. ఇట్లా మనం కంపానియన్ ప్లాంట్తో పాటుగా ఒక ప్లాంట్ని ప్లాన్ చేసుకోవటం వల్ల ప్లేస్ యూటిలైజ్ అవుతుంది. మంచి ఈల్డింగ్ కూడా తక్కువ ప్లేస్లో మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, జామ చెట్టు పక్కనే ఇక్కడ కర్రీ లీఫ్ ప్లాంట్ వేసాను, కరివేపాకు ఎంత బాగుందో చూడండి. దాంతోపాటు ఒక దొండ తీగ, ఒక చిక్కుడు తీగ కూడా వేసాను. దీంట్లోనే చిక్కుడు బెస్ట్ కంపానియన్ ప్లాంట్ అండి, ఎందుకంటే అది నైట్రోజన్ని చక్కగా ఫిక్స్ చేసుకొని పక్కనున్న ప్లాంట్కి బాగా సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఒక దోస తీగేసాను. ఇట్లా ఒకదానితో పాటు ఇంకొక దాన్ని పెంచుకోవటం వల్ల మనకి మంచిగా అయితే ఈల్డింగ్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇదిగోండి, ఇప్పుడు నేనైతే ఎంత హార్వెస్ట్ వచ్చిందో మనం ఈ 5-6 పాట్లలో మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ తోటకూర ఉంది. చూడండి ఎంత పెద్ద స్టెమ్స్తో ఎంత హెల్దీగా ఉందో చూడండి. ఒక బొకేలాగా చాలా బాగుంది తోటకూర అయితే. ప్యూర్ ఆర్గానిక్. ఇదంతా కూడా మనం కిచెన్ వేస్ట్ కంపోస్ట్తో నేను ఫిల్ చేసుకున్నాను. ఈ కంటైనర్ మొత్తం ఇది వేస్ట్ ఫ్రిడ్జ్ టబ్ అండి. దీన్ని చూడండి ఎంత బాగా ఫిల్ చేసుకుంటే ఎంత బాగా వచ్చిందో తోటకూర అయితే. చూడండి ఎంత పెద్ద కాడలతో ఎంత హెల్దీగా ఉందో, చాలా బాగా వచ్చింది. దాంట్లోనే ఒక అరటి చెట్టు ఉంది, లోపల మళ్ళీ పసుపు వేసాను. ఇవన్నీ కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి. ఇదే ఫార్ములాని మన రైతులు కూడా ఫాలో అప్ చేస్తే మంచి ఆదాయం అయితే ఉంటుందండి. ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చు ఇలాంటి పద్ధతిని ఫాలో చేయటం వల్ల. చూడండి, ఇక్కడంతా కూడా తోటకూర అంతా నేను పిక్ చేసేసుకుంటున్నాను. మొత్తం టోటల్గా ఎంత ఈల్డింగ్ వస్తుందో చూడండి ఫైనల్ వరకు. ఇక్కడైతే వంకాయలు ఉన్నాయి, దీంట్లోనే మళ్ళీ నేను తోటకూర కూడా వేసుకున్నాను. ఈ స్టెమ్ అయితే చూడండి ఒక్కటే ఉంది, ఎంత బలంగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది కదా. చూడండి, ఇక్కడైతే ఎంత తోటకూర అయితే పిక్ చేసేసుకున్నాను. ఇదిగోండి, ఇక్కడ వంకాయలు ఉన్నాయి, అవి కూడా కోసేసుకుంటున్నాను. ఈ వంకాయ చెట్టు పాదులోనే మళ్ళీ నేను మామిడల్లం వేసాను. దాంతోపాటు ఒక గోంగూర చెట్టు కూడా వేసాను, పెద్ద చెట్టు అయింది. దాని నుంచి లీవ్స్ అయితే చక్కగా మనం తీసుకుంటున్నాం. ఇక్కడైతే మల్లెపూలు ఉన్నాయి, అవి కూడా పిక్ చేసేసుకుంటున్నాను. మల్లెపూలు అయితే ఇప్పుడు కూడా చాలా బాగా వస్తున్నాయండి రెగ్యులర్గా. ఇదిగోండి, ఇక్కడైతే దోసకాయలు అయితే ఉన్నాయి, ఇవి కూడా మనం అయితే ఇప్పుడు పిక్ చేసేసుకుంటున్నాము. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో, సైజు కూడా చాలా బాగున్నాయి. 3 అయితే ఉన్నాయి, అవన్నీ కూడా ఇప్పుడైతే నేను పిక్ చేసేస్తున్నాను. ఇదిగోండి, ఈ పక్కనే మనకి చూడండి డ్రాగన్ ఫ్రూట్ కూడా పూత స్టార్ట్ అయిపోయింది. ఇట్లా కంపానియన్గా వేసుకుంటే మనకి ఈల్డింగ్ కూడా ఏమీ తగ్గదండి, చాలా బాగా ఈల్డింగ్ అయితే వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చాయో, ఇట్లా ఎల్లో కలర్లో చాలా బాగా అయిపోయాయి. చూడండి, ఇక్కడ లెమన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చాలా బాగా వస్తున్నాయి.
చూడండి ఇక్కడ మన దానిమ్మ చెట్టుకి దానిమ్మకాయలు కూడా పిక్ చేసుకుంటున్నాను. ఇది నేను కట్టించిన మడిలో వేశానండి. దానిమ్మకాయలు అయితే చాలా బాగా వస్తున్నాయి. ఇప్పటికే మనం చాలాసార్లు హార్వెస్ట్ అయితే చేసాము. ఇంకా కూడా మనకి ఇప్పుడు కూడా వస్తూనే ఉన్నాయి. చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను పిక్ చేసేసుకుంటున్నాను. ఈ మడిలో మళ్ళీ కింద మొత్తం స్వీట్ పొటాటో వేసామండి. స్వీట్ పొటాటో కూడా మనకి చాలా బాగా ఈల్డింగ్ అయితే వస్తుంది. దాంతో బ్యాచ్లుగా ఉన్నాయండి దానిమ్మకాయలు అయితే. ఇక్కడ ఇంకొక చెట్టు ఉంది, దానికి కూడా ఒకటి ఉంది. దీని పక్కనే మళ్ళీ మనకి మల్బరీ కూడా వేసాను. మల్బరీ కూడా దానికి మనం మంచిగా ఈల్డింగ్ తీసుకుంటున్నాము. ఇప్పుడైతే ఇక్కడ దొండకాయలు ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా నేను పిక్ చేసేసుకుంటున్నాను. చాలా బాగా వచ్చాయి దొండకాయలు కూడా. ఇది కూడా మనకి రెగ్యులర్గా ప్రతి హార్వెస్ట్లోనూ మనకి వస్తూనే ఉన్నాయి. రెగ్యులర్గా చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది. ఆల్రెడీ చూసే ఉంటారు మీరు. చాలా బాగా వస్తున్నాయి ఇవి కూడా. ఇప్పటికైతే మనం ఒక 5-6 కుండీల్లోనే హార్వెస్ట్ చేసాము. మీరు చూసే ఉంటారు. చూడండి ఈ చిన్న ప్లేస్లోనే ఇంత హార్వెస్ట్ వచ్చిందంటే ఒక పొలంలో 1 ఎకరా మినిమం ఎంతో కొంత ఒక పొలంలో మనం ఇట్లాంటి టెక్నిక్స్ని వాడి ఇట్లా 3 అంచెల విధానాన్ని యూస్ చేసుకొని క్రాప్ అయితే వేస్తే ఎంత మంచి ఈల్డింగ్ వస్తుందో ఒక్కసారి అయితే ఆలోచించండి. చాలా బాగా సక్సెస్ అవ్వచ్చండి. ఖర్చు కూడా మనకు తగ్గుతుంది. ఆర్గానిక్గా చేయటం వల్ల ఈ రసాయన ఎరువులు కొనే పని కూడా ఉండదు. ఎన్విరాన్మెంట్కి కూడా మనం మంచి చేసిన వాళ్ళం అవుతాం. చూడండి ఇక్కడ కూడా దొండకాయలు ఉన్నాయి. ఇప్పుడు జామ చెట్టుకు కూడా మనం చాలా అయితే జామకాయలు హార్వెస్ట్ చేసుకున్నాము ఇప్పటికే. దాంతోపాటుగా మనకి ఇవన్నీ కూడా ఈ సైడ్ వచ్చేవన్నీ కూడా మనకి బోనస్ కింద లెక్క. దీని ఇక్కడ దొండ చెట్టుకు కూడా చూడండి ఎన్ని కాయలు అయితే కోసుకుంటున్నాము. చాలా బాగా ఈల్డింగ్ అయితే వచ్చింది. చూడండి ఇది ఫైనల్గా ఇదిగోండి మల్లెపూలు, ఈ దోసకాయలు, ఇదిగోండి దొండకాయలు, వంకాయలు, అట్లనే మనకి దానిమ్మకాయలు 4 దానిమ్మకాయలు వచ్చాయి. ఇంకా మనకి నిమ్మకాయలు కూడా రెడీగా ఉన్నాయి. మల్బరీస్ ఉన్నాయి. అన్నీ కూడా నేను ఇంకా పిక్ చేయలేదు. ఇవి మీకు చూపించడానికే పిక్ చేశాను కొద్ది వరకు. ఇదిగోండి జాంకాయ అయితే ఎంత టేస్ట్గా ఉందో, జ్యూసీగా ఫుల్గా పల్ప్ తోటి చాలా బాగా అయితే ఉంది. చూడండి తోటకూర చూడండి ఎంత హెల్తీగా ఉందో. గ్రీన్గా ఒక మంచి బొకే లాగా చాలా అందంగా ఉంది. ఈ హార్వెస్టింగ్ వీడియో, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. హ్యాపీ గార్డెనింగ్.